ఒక చిన్న శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిదామని పోయినటువంటి వ్యక్తికి శాసనసభకి శాసన మండలికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో ఆయనకేమర్థమైందో తెలియదు, కానీ నాకైతే ఆయన ఒక రకంగా శాసన మండలిని అవమానించి శాసనసభకు పోయిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ప్రోటోకాల్ ఒకటే నియోజకవర్గంలో వస్తుంది, కానీ ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి 34 శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కడ శిలాఫలకం పెట్టినా ఎమ్మెల్యే కంటే ముందుండాల్సినటువంటి పేరు శాసన మండలి సభ్యుని పేరు. అంత మంచి అవకాశాన్ని రిజైన్ చేసుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక చిన్న నియోజకవర్గాన్ని ఎంచుకొని పోయినాడు. అది వారి విఘ్నత. అనుకోకుండా వచ్చినటువంటి ఈ అవకాశంలో ఎవరు మన ముందున్నటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరు, ఎందుకు ప్రేమేందర్ రెడ్డి గారు కోటేయాలనే విషయంలో మీకు తెలియదని కాదు, కానీ ఒక 2 మాటలు. ముఖ్య అతిథి అని చెప్పి అంత దూరంకి వెళ్ళి పిలిచినారు కాబట్టి ఒక 2 విజ్ఞప్తులు మీ ముందు నుంచి పోదామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడు ఎన్నికైనా అందరూ ప్రశ్నించే గొంతుకైనా అడుగుతారు. ఎప్పుడు సభలో నిద్రపోయే కొంతమంది ఎంపీలు కూడా నిండియాల కరీంనగర్లో మేము ప్రశ్నించే గొంతుకులు అని టైటిల్ పెట్టుకుంటున్నారు. దాని అర్థం మార్చేసిర్రు. నాలాంటి వాడికి ఇబ్బంది అనిపించింది. వీళ్ళేం ప్రశ్నిస్తారు, వీళ్ళు ఎప్పుడు ప్రశ్నించారు ఇంతకుముందు సభ్యులు ఉన్నప్పుడు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చి, ఎవరు చూడు ప్రశ్నించే గొంతుక. ఎవరిని ప్రశ్నిస్తారు? పొద్దుగానే స్క్రీన్ పెట్టుకొని 10 ఏళ్ళు టీఆర్ఎస్ తిట్టిన ఆయనే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచి శాసన మండలికి పోతే ఎవరిని ప్రశ్నిస్తాడు, ఏమని ప్రశ్నిస్తాడు? నువ్వు అట్లే స్క్రీన్ పెట్టుకొని రోజు ప్రశ్నిస్తే బాగుంటుంది. 6 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా పొద్దున్నే స్క్రీన్ పెట్టి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మీద వాడిన భాషతోటి కాంగ్రెస్ ని కూడా ప్రశ్నించుంటే నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయ్యేటోళ్ళని, ప్రజల పక్షాన నిలబడ్డావని జనం నమ్మేటోళ్ళు. అధికారం కోసం, అవకాశం కోసం పార్టీలు మారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అది తిట్టవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు తిట్టవచ్చు, నాకు అవకాశం ఇస్తే మంచోడు, నాకు అవకాశం ఇవ్వకపోతే చెడ్డోడు అనే రీతిలో ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఆ కుర్చీలోకి పోతే పెద్దల సభకు ఉండేటువంటి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా దయించి ఒకసారి మీలాంటి విఘ్నులు ఆలోచించాలి. ఓటేసే కంటే ముందు ఇంకొక 10 మందికి చెప్పాలి. ఇంతకుముందులాగా సభలు పెట్టుర్రి, జులుస్ చేయండి, కొట్టుర్రి, తలలు వాళ్ళు కొట్టుకోరు అవసరం లేదు. మీ చేతులు ఉన్న మొబైలే మీ వెపన్. ఒక్కొక్క మొబైల్లో కొన్ని 100 కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో మీ క్లాస్మేట్లో, ఫ్రెండ్స్, చిన్నప్పటిలో స్కూల్ మేట్స్, అడ్వకేట్స్, క్లయింట్స్, చంద్రశేఖరరావు దోస్తులు, సాయంత్రం క్లాస్మేట్స్, చాలా మంది నెంబర్లు మీ మొబైల్లలో ఉంటాయి. ఇలా లోపల చాలా మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీ మాటని వాళ్ళు గౌరవిస్తారు. అందుకని మీరు ఎటు తిరగకుండా, ఎండలు కూడా బాగా కొడుతూ ఉన్నాయి. ఈ 48 గంటలు ఇంట్లోనే ఉండి దయించి మీ కాంటాక్ట్స్ నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 100 మందిని ఈ 48 గంటల్లో అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి రేపు జరగబోయేటువంటి 27th జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పి దయించి విజ్ఞప్తి చేయండి. రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారేమో. సోదరుడు రాకేష్ కూడా టీవీలలో బాగా మాట్లాడండి అని కొంతమంది మిత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ దర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇవి రెండు ఒక రకంగా చెప్పాలంటే కవల పిల్లలు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నాణ్యానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరు అన్నటువంటి బంధం. మనం ఏదైనా క్రికెట్ మ్యాచ్ పోతా ఉంటే నాణ్యాన్ని పైకి ఎగిరేస్తే కింద పడ్డ తర్వాత ఒకటే సైడ్ పైకి కనబడుతుంది, అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. కనబడకుండా ఇంకోటి దాంతో అంటుకొని ఉంటుంది. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఆ అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ రెండింటినీ విడదీయలేము. రేపు